హాయ్ అండి. నిర్మలాస్ హెల్తీ బైట్స్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మంచి పోషకాలతో, హై ప్రోటీన్‌తో కూడిన దమ్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. కొద్దిగా మసాలాలు వాడి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామా అండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి అండి. తర్వాత ఎర్ర కందిపప్పు అదేనండి మసూరి దాల్ తీసుకోవాలి. ఇది నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. పెసరపప్పు తీసుకోవాలి. అది కూడా ఒక గ్లాస్ తీసుకోవాలి. అంటే 2 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల పప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మిశ్రమాన్ని మనం శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు కనీసం నానబెట్టాలండి. నేను కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నానండి. తర్వాత మనం నీళ్ళు యాడ్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా సరిపోతుంది. కిచిడి మనకి పొడి పొడిగా వస్తుందండి. తర్వాత ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని వేడెక్కిన తర్వాత మనము నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే కిచిడి ఎంతో టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడ 4-5 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఫుల్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. ఈ విధంగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనకి ఉల్లిపాయ కొద్దిగా వేగితే సరిపోతుందండి. కానీ దమ్ కిచిడికి మనకి ఇక్కడ ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకి దమ్ టేస్ట్ వస్తుందండి. కలర్ వస్తుంది బిర్యానీ టేస్ట్. తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్కి మనము 2-3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వేగనివ్వాలండి నెయ్యిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బిర్యానీ మసాలా మనము ఈ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నానండి. ఈ బిర్యానీ మసాలా తయారీ విధానం కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఒక స్పూన్ దమ్ బిర్యానీ మసాలా తీసుకోవాలి. తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఫ్రెష్ పుదీనా తీసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఒకసారి వేగిన తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు తీసుకొని వేసుకోవాలండి. ఇలా చివరగా మనము నానబెట్టి ఉంచిన బియ్యము, పప్పు నీటితో సహా మనం వేయించి ఉంచుకున్న మిశ్రమంలో వేసేయాలండి. ఈ విధంగా నేనైతే 4 గ్లాసుల బియ్యము, పప్పు కలిపి నేను 8 గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి. అదే కుక్కర్లో అయితే మనము 7 గ్లాసులు తీసుకుంటే సరిపోతుందండి. పొడి పొడిగా చక్కటి కిచిడి రెడీ అవుతుంది. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి బాయిలింగ్ అవ్వనివ్వాలండి. చక్కగా ఉడకనివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్లో. ఈ కిచిడి మనము పిల్లలకి వీక్లీ వన్స్ ప్లాన్ చేస్తే చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ ఎంతో అవసరం అండి ఫర్ దైర్ మజిల్ గ్రోత్. తర్వాత బాలింతలకి కూడా, తర్వాత ప్రెగ్నెంట్ మదర్స్కి కూడా ఇది చాలా హెల్తీ డైట్ అండి. చాలా ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని మనము మన డైట్లో యాడ్ చేస్తే చక్కగా హెల్తీగా ఉంటామండి. ఈ విధంగా ఉడికిన కిచిడిని మనము దమ్ పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు తర్వాత తీసుకుంటే మనకి చక్కటి టేస్టీ దమ్ కిచిడి పొడి పొడిగా రెడీ అవుతుందండి. దీన్ని మనము నువ్వుల పచ్చడితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నువ్వుల పచ్చడి వీడియో కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. తయారీ విధానం ఈ విధంగా తయారు చేసుకున్న కిచిడిని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. నువ్వుల పచ్చడి ఉల్లిపాయలతో సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా టేస్టీగా ఉండే ఈ దమ్ కిచిడి ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇది మనము మన రొటీన్ మెనూలో యాడ్ చేసుకుంటే పిల్లలకి మనము
ఎంతో హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఈ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.